ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు వెలుగోడులో నిన్న రాత్రి నిమజ్జన కార్యక్రమంలో జరిగినటువంటి సన్నివేశం మీద విశ్వ హిందూ పరిషత్ గణేష్ కేంద్ర కమిటీ స్పందించి ఏదో ఒక చర్చి ముందర వినాయకుని నిమజ్జన యొక్క మేళతాళాలు ఆపాలని ఒక నినాదంతో యావత్ హిందూ సమాజం ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎక్కడా చట్టం లేదు. ఏ యొక్క ప్రార్థనా మందిరాల ముందర ఎలాంటి భజంతులు వాయించకూడదని చెప్పి ఎక్కడ చట్టం లేదు. అయితే హిందూ సమాజం వాళ్ళకు గౌరవం ఇస్తూ ఉంది. నమాజ్ జరిగే టైంలో వాళ్ళు గౌరవం ఇస్తూ ఆ నమాజ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ యొక్క భజంతులు వాయించుకుంటూ చేసే ఆచారం హిందూ సమాజానికి ఎప్పటి నుంచో ఉంది. అది ఎవరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ అతి ఉత్సాహంతో చర్చి ముందర వాయించకూడదు అనేది ఎక్కడా అర్థం కావడం లేదు. ఇది ఏ దేశంలో ఉన్నా మాకు అర్థం కావడం లేదు. ఇండియాలో ఉన్నామా లేదా ఇంగ్లాండ్ యొక్క పరిపాలనలో మనం ఉన్నామా? ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రథమ పౌరుడు అనేటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని స్పందించలేదు. సమస్యను పరిష్కరించాల్సినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు సమస్యను పరిష్కరించకుండా సమస్యను జటిలం చేశాడు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ హిందువులు ఓటు వేసి గెలిచామా లేదా అన్య మతస్థులు ఓటు ద్వారా మీరు గెలిచారా? రాబోయే రోజులలో హిందూ సమాజము రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇది రాజకీయ నాయకులు కూడా దీని మీద స్పందించాలి. యావత్ హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ గణేష్ కేంద్ర కమిటీ తెలియజేయడం ఏంటంటే, మనం ఏ రాజకీయ రంగంలోనే పనిచేయచ్చు. హిందూ సమస్య వచ్చినప్పుడు మన నాయకుడు మాట్లాడాలి. మన నాయకుడు మాట్లాడకపోతే మనకెందుకు ఆ నాయకుడు? మన ఇంటికాడికి వచ్చినప్పుడు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నీ అవసరం మాకు లేదు. గట్టిగా వాళ్ళకు మెసేజ్ ఇవ్వాలి, వార్నింగ్ ఇవ్వాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మన మునిమనుడు ఈ దేశంలో బతకడం చాలా కష్టం. ఇది హిందూ సమాజం కూడా ఆలోచన చేయాలి. విశ్వ హిందూ అనాదిగా ఇలాంటి విషయం మీద పనిచేస్తా ఉంది. బాలగంగాధర తిలక్ ఎందుకు వినాయక చవితి యొక్క ఉత్సవాలను ప్రారంభం చేశాడు? ఆ రోజు దేశం యొక్క స్వాతంత్ర ఉద్యమంలో అందరినీ భాగస్వాములు చేయడం కోసం మనమంతా హిందువులం బంధువుల నినాదంతో స్వాతంత్ర ఉద్యమంలో గణేష్ యొక్క పాత్ర చాలా ఉంది. ఇది రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. గణేష్ మండపాలంటే మీరు ఏమనుకుంటున్నారు మాకు అర్థం కావడం లేదు. ఏ పూజ చేసినా గణేషుని పూజ లేకుండా మనం ఏది ముందుకెళ్ళాం. ఆ విషయాన్ని మనం అంతా గమనించాలి. కాబట్టి రాబోయే రోజులకైనా ఇలాంటి పరిణామం జరిగితే రాజకీయ నాయకులు పుట్టగతులు లేకుండా విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆత్మకూరులో ఒక మసీదు విషయంలో ఇట్లా చేసినట్టు జరిగింది. ఆ రోజు కూడా మంచి ప్రతిఘటించినాం. మళ్ళీ ఈ రోజు ఇక్కడ జరగడం అనేది చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. రాజకీయ నాయకులు తల వంచుకునేటువంటి స్థితి ఈ రోజు తీసుకొచ్చారు వెలుగోడులో. రాజకీయ నాయకులకు మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక చేస్తా ఉంది. ఇలాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రథమ పౌరుడు అయినటువంటి ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా అతి ఉత్సాహంతో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారం చేయడం జరిగింది. ఎప్పుడు లేని ఆచారం ఈరోజు ఎట్లా తీసుకొస్తారు? రాజకీయ నాయకులు తలంగి మీరు పనిచేస్తే రాబోయేలో మీ మనకు కూడా తగ్గిపోతా ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించేసి హిందూ సమాజానికి ఎలాంటి హాని కలిగిన విశ్వ హిందూ పరిషత్ ముందుండి పనిచేస్తుంది. ఈ రోజు వెలుగులో జరిగిన ఇష్యూ మీద రేపు మళ్ళీ వినాయకుని యొక్క విగ్రహం ప్రతిష్ఠ చేస్తాం. 3 రోజుల యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరేగింపుగా లేదా 5 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని ఊరేగింపు చేస్తాం. ఎవరు వస్తారో అని అడ్డుకుంటా చూస్తాం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ముందుండి పనిచేస్తుంది. ఈ విషయాన్ని అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామంలో ఈ రాష్ట్రంలో ఎక్కడో జరగకుండా కూడా విశ్వ హిందూ జాగ్రత్త పడుతుంది. రాజకీయ నాయకులు కూడా బుద్ధి చెప్తాం. జై శ్రీరామ్. రేపు మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. 5 రోజుల యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమంలో యావత్ హిందూ సమాజం పాల్గొంటుంది. అనుమతి తీసుకోవాల్సిన అవసరం హిందూ సమాజానికి పండుగలు చేసుకోవడానికి ఎవరితో అనుమతి మాకు అవసరం లేదు. వాళ్ళకి ఇంటిమేషన్ మాత్రమే ఇస్తాం, సమాచారం ఇస్తాం. సమాచారం ప్రకారం వాళ్ళు బందోబస్తు పెట్టుకుంటారు. ఇది రాజ్యాంగం కల్పించడం మాకు హక్కు. ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దీని మీద ఎలాంటి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు.